హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం అండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి. ఒకసారి ప్రాసెస్ చూద్దామా. ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుందాము. ఈ బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ అన్న తీసుకోవచ్చండి. ఒకసారి బాగా వాష్ చేసేసుకుని కొంచెం వాటర్ వేసేసుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మనము మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా కొంచెం పొడి పొడిగా వచ్చేలా ముందు మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక గ్లాసు వాటర్ వేసి మనము ఒక 1 ప్రెషర్ ఇచ్చేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టింది ఇలా ఒక క్లాత్లోకి తీసేసుకుని మొత్తం మనం పిండేసుకోవాలండి. మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే కనుక స్ట్రైనర్తో అన్నా చేసుకోవచ్చు. ఇలా మనం పట్టేసుకుని మొత్తం పిండేసుకోవాలి. ఈ పిప్పిలోకే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అట్లా మనకి ఎంతవరకు పాలు వస్తాయో అలా అంతవరకు కూడా ఈ కొబ్బరిని ఇలా మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా. ఇంకొంచెం వాటర్ వేసుకొని మనకి ఈ వాటర్ నార్మల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ కానీ వేసుకున్నామంటే మనకి త్వరగా వచ్చేస్తాయండి కొబ్బరిలోంచి కొబ్బరి పాలు అనేవి. సో ఇలా జాగ్రత్తగా నిదానంగా తీసుకుంటూ ఉండాలి. నాకు ఇంకా సరిపోతాయండి. చూసారు కదా కొంచెం వాటరీగా వస్తున్నాయి. సో ఇంకా పిప్పులో మొత్తం కొబ్బరి పాలు అయిపోయినాయి. సో ఇలా పెట్టుకుని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇవి కూడా నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ గీ వేసుకుందాము. మీకు గీ ఇష్టం లేకపోతే కనుక ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఈ గీ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ వేసుకుందాము. మీ ఇంట్లో ఏమి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే జాపత్రి, అనాస పువ్వు, కొంచెం జీడిపప్పు, మిరియాలు, యాలకులు ప్లేస్లో నేను అక్కడ ఆ ఫ్లవర్ వేస్తున్నానండి. సో వేగిపోయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. ఒక 1 ఆనియన్ ఇలా స్లైసెస్లా కట్ చేసి వేసుకుంటే సరిపోతుందండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసుకుందాము. చిటికెడంత పసుపు వేసుకుందాం. ఒక 1 స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోవాలి. సో ఆనియన్స్లో ఇట్లా కలిపేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ మూత పెట్టేసి మనం మగ్గిచ్చేసుకుందాం. ఆనియన్స్ జస్ట్ మగ్గితే సరిపోతుందండి, బాగా ఫ్రై అవసరం లేదు. సో ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని మనము చూసారు కదండి, మనకి కొంచెం గీ వేయడం వల్ల కొంచెం అడుగంటినట్టు ఉంటుంది. సో ప్రాబ్లం ఏమి ఉండదులే. నెక్స్ట్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. చూసారు కదా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి. సో ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని మనము రైస్ని యాడ్ చేసేసుకుందాం. వాటర్ని సపరేట్ చేసేసి ఓన్లీ రైస్ని వేసుకుందామండి. ఈ కొబ్బరి అన్నంని అయితే మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మీ ఇంట్లో కొబ్బరి అవైలబుల్గా ఉంటే ఒకసారి ఇట్లా ట్రై చేయొచ్చండి. సో బియ్యం వేసిన తర్వాత ఒకసారి స్లోగా నిదానంగా కలపాలి, ఎందుకంటే మనకి రైస్ విరిగిపోతుంది. సో ఇట్లా ఒకసారి బాగా కలిపేసి మనం కొబ్బరి పాలని యాడ్ చేసేసుకుందాము. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వేసుకుందాం, ఎందుకంటే బాస్మతి రైసే కాబట్టి మనం హాఫ్ అన్ అవర్ నానపెట్టేసాం కదా. సో కొంచెం ఒక హాఫ్ కప్ మనం తగ్గించి 1.5 కప్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు కొబ్బరి పాలు కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఒక పెద్ద కొబ్బరికాయ హాఫ్ సరిపోయిందండి నాకు. సో ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకొని మనం టేస్ట్ చూసుకుందాము. మనకి సాల్ట్ సరిపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కొంచెం సాల్ట్ చెక్ చేసుకుందాము. నాకు కొంచెం తక్కువ అనిపించింది, సో హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. వేసేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలండి, మనకి దగ్గరకు పడే వరకు. నాకైతే ఇక్కడ 12 మినిట్స్ పట్టిందండి ఎగ్జాక్ట్గా టైం అయితే. చూసారు కదండి. ఒక కొంచెం టైం అయిన తర్వాత మనం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. చూసారు కదండి పొడి పొడిగా వచ్చేసింది, మనకి రెడీ అయిపోయింది కదా కొబ్బరి పాలన్నం. చాలా టేస్టీగా ఉందండి నిజంగా. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.